ఎన్నోసార్లు ఇక్కడ ఎక్కువ విస్తరించాలి. అలాగే ఈ రహదారి కూడా పూర్తిగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి పూర్తిగా తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ గతంలో ఎమ్మెల్యేకి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాము. అయినప్పటికీ పూర్తిగా ఎలాంటి స్పందన లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉండే స్థానిక ప్రజలు ధర్నాకైతే దిగారు. ఎందుకంటే తమకు ఖచ్చితంగా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. స్థానికంగా ఉండే తాము నివసించే ఈ రోడ్డుకి ఆనుకుని ఎప్పుడూ ప్రయాణాలు చేసే తాము ఈ ప్రమాదాలకు గురవుతున్నామంటూ వాళ్ళైతే రోడ్డుపై ధర్నాకైతే దిగారు. ప్రస్తుతం చూసుకోవచ్చు మనం వికారాబాద్ చేవెళ్ళ ప్రాంతంలో ప్రస్తుతం మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అసలు ఎందుకు ధర్నాకు దిగారు అన్నా చెప్పండి, ఎందుకు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారు అన్న? కాలేజీలో వచ్చి వెళ్ళిపోయినా ఏంది పరిస్థితి కనుకోలే కదా. రోడ్డు వేట ఎన్ని రోజులు అయితే తిప్పలవారు ఎన్ని ఉండి దెంకపోతుండే వచ్చి ఆగాలేరు. ప్రతి విలేజ్ కి రోడ్డు అధ్వానానికి ఉన్నాయి. ఇంటి నిండా నలుగురు ఎంపీపీ జడ్పీటీసీ సర్పంచ్ ఆయన అన్యాయం. గతంలో మీరు ఎప్పుడైనా చెప్పారు రోడ్డు కావాలని మీరు ఎప్పుడైనా మొరపెట్టారు? ఎప్పుడు పట్టించుకో, వాళ్ళకి సంపాదన కావాలా, ఒక పదవులు కావాలి గతంలో, కానీ ప్రజలకు పట్టించుకోడు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో డబ్బులు వస్తే ఎవరు వేస్తారు, గెలుస్తారు, పోతాం. ఏం కోరుకుంటున్నారు మీరు? ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? కేసు కొట్టే చెప్పారు, ఇప్పుడు స్పీడ్ కావాలి. మీరు చూశారు కదా ఇప్పుడు ఎన్ని యాక్సిడెంట్, ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. మొన్ననే ఆలూరు గేట్ దగ్గర అయింది, మళ్ళీ ఈ రోజు ఇక్కడ, మొన్న అక్కడ అయింది. ఇట్లా రోడ్ అనేది మాకు ఇంపార్టెంట్. ఇప్పుడు రోడ్డు ఎన్నో రోజుల నుంచి తిప్పలు పడుతున్నాం, ఎన్నో ప్రాణాలు పోయినాయి మాయి, అయినా పట్టించుకుంటారు అధికారులు. మీరుండేది ఎక్కడ? ఆలూరు విలేజ్ లో కూడా అధ్వానానికి ఉన్నాయి. పట్టుకుని ఎన్నోసార్లు ఈ ప్రమాదంలో కొంతమంది చనిపోయారు, గాయపడ్డారు. వాళ్ళు ఏమైనా మీకు తెలిసిన వ్యక్తులేని వాళ్ళు లేరు? మాకు తెలిసి ఇప్పటిదాకా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఉండొచ్చు మా చుట్టాలు బంధువులు ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైతే మాకు అయితే ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటిదాకా. అది ప్రస్తుతానికి రోడ్డుపై నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా న్యాయం చేయాలి. ఖచ్చితంగా ఈ రోడ్డు మీద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. తక్షణమే ఈ రోడ్డు చేయాలి, అలాగే రోడ్డును విస్తరించాలి. ప్రమాదాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఖచ్చితంగా సురక్షితంగా ఉండేందుకు సేఫ్టీకి సంబంధించి అవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. వీటితో పాటు రోడ్డు అధ్వానంగా పారింది, చాలా చోట్ల గుంతలమయంగా ఉంది, ఇరుకుగా ఉంది. సో ఖచ్చితంగా ఈ రోడ్డుని విస్తరించాలి అంటూ కూడా స్థానిక ప్రజలు, ఏదైతే ఈ ఘటన జరిగిందో దీనికి ఆనుకుని ఉన్న స్థానిక గ్రామ ప్రజలైతే ప్రస్తుతం ఇక్కడికి వచ్చి రోడ్డు మీదే బైఠాయించి వాళ్ళ నిరసన అయితే తెలుపుతూ ఉన్నారు. ఒక పక్క బస్సు ప్రమాదం జరిగింది, బస్సులో ఉన్న కంకర్ను అలాగే